హలో హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ విత్ పృథ్వీ ఛానల్. సో ఇప్పుడు మనము కొండాపూర్లో ఉన్న అర్ధనారీశ్వరి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది సిటీ నడిబొడ్డున ఉంటుంది అనమాట. ఇప్పటికే రీసెంట్లీ ఇది కన్స్ట్రక్ట్ చేశారు. మన యూట్యూబ్లో చాలా ట్రెండింగ్ అవుతుంది ఇది, అందుకోసం మీకు కూడా ఒకసారి తీసుకెళ్దామని వచ్చేసాను. ఇది మనకు ప్రపంచంలో రెండు టెంపుల్స్ ఉన్నాయి. అర్ధనారీశ్వర టెంపుల్ ఒకటి వచ్చేసి తమిళనాడులో, మరొకటి వచ్చేసి మన తెలంగాణలో ఉంది. మనం లోపలికి వెళ్ళి ఎలా ఉందో దర్శనం చేసుకుందాం దేవుడిని. ఫస్ట్ మనకి లోపల వెళ్ళగానే 3 టెంపుల్స్ ఉంటాయి. లోపల 3 గోపురాలు. ఒకటి వచ్చేసి పెద్దమ్మ తల్లి, ఇంకొకటి వచ్చేసి ఎల్లమ్మ తల్లి, ఇంకొకటి అర్ధనారీశ్వర టెంపుల్. టెంపుల్ వైబ్స్ చాలా బాగున్నాయి పాజిటివ్గా. సో నాకైతే మూవీ సెట్టింగ్ లానే అనిపించింది, బట్ ఇది యాక్చువల్లీ రియల్ టెంపుల్. ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ టెంపుల్ ఉందన్నమాట. చెట్ల మధ్యలో పెద్దమ్మ అమ్మవారు. ఒకసారి అమ్మవారిని చూడండి. త్రిశూలం ఎలా అయితే ఉంటుందో అదే షేప్లో అమ్మవారు చెట్టు కూడా ఉంది. టెంపుల్ ప్రిమిసెస్ చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. ఒకసారి టెంపుల్ ప్రిమిసెస్ చూడండి. ఇట్లాంటి బ్లాక్ అండ్ వైట్ థీమ్ టెంపుల్ అనేది నేను ఎక్కడా చూడలేదు. చాలా బాగుంది టెంపుల్ ప్రెమిసెస్. ఇప్పటిదాకా మనము పెద్దమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి రేణుక ఎల్లమ్మ తల్లి. దీని కథ పురాణం ఏంటి అంటే, ఫస్ట్ ఆల్రెడీ ఒక పుట్టుండే అనమాట. అట్లా తీయకుండా ఆ అమ్మవారిని అలా స్థాపన చేశారు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కళలోకి వచ్చేసి అమ్మవారు నాకు గుడి నిర్మితం చేయండి అని చెప్తే వాళ్ళు ఫస్ట్ రేణుక ఎల్లమ్మ తల్లిని అనేది స్థాపన చేశారు. దాని తర్వాత అర్ధనారీశ్వర టెంపుల్ని స్థాపన చేశారు. ఫస్ట్ మనం కింద ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లిని అయితే దర్శనం చేసుకున్నాం. ఇది అమ్మవారి గద స్తంభము. ఇప్పుడు మనం ఫస్ట్ రేణుక ఎల్లమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. కింద నాగపడిగలో ఉంది. మనం రేణుక ఎల్లమ్మ పాదాలను అయితే స్మరించుకొని లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ ఉన్న రేణుక అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. మనం టెంపుల్లో స్పెషల్ ప్లేస్కి అయితే వచ్చేసినాము. అదే అర్ధనారీశ్వర టెంపుల్. ఈ అర్ధనారీశ్వర టెంపుల్ ఏంటి అంటే సగం శంకరుడు సగం పార్వతి అయితే ప్రతిష్టాపన చేశారు. మనం గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇదే మన దేవుడి గజస్తంభము. 3 నామాలతో ఉంది. మనకు శంకరుడి వాహనం నంది అయితే ముందు కనిపిస్తుంది. నందిని మొక్కుకొని లోపలికి వెళ్ళాం. మనకైతే ఎంట్రన్స్లో చూసారా త్రిశూలంలో శంకరుడి వాహనం నంది మరియు అమ్మవారి వాహనం పులి కూడా పెట్టారు. టెంపుల్లో అయితే శ్రీచక్రం ఉంది. మెయిన్ టెంపుల్లో మీద చూసుకోవచ్చు శ్రీచక్రము. శ్రీచక్రం కింద ఇక్కడ వచ్చేసి మనకి శంకరుడి పాదాలు, పార్వతీ అమ్మవారి పాదాలు అయితే కనిపిస్తాయి. టెంపుల్ ప్రిమిసెస్ చాలా బాగుంది. పాప కానీ బాబు కానీ దేవుని ఒడిలో పెట్టి మనకి శంకరుడు పార్వతి అయితే ఆ బాబుకు ఆశీర్వాదం ఇస్తారంట.
ఇక్కడ అందరు ఫొటోస్ తీసుకోవడానికి ఒక సపరేట్ ఆప్షన్ ఉంది. మీకు కావాలంటే ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ అర్ధనారీశ్వర టెంపుల్లో ఒక్కొక్క స్కల్ప్చర్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి ఆమె పట్టు అతని విడుపు, ఇద్దరు కలిస్తేనే ఈ జగం, ఓం స్త్రీ శివశక్తి. ఇక్కడ వచ్చేసి అతని మాట ఆమె అర్థం, ఇద్దరు కలిస్తేనే ఈ జగం, ఓం శ్రీ శివశక్తి. ఇక్కడ వచ్చేసి ఆయన సగం ఆమె సగం, ఇద్దరు కలిస్తేనే ఈ జగం, ఓం శివశక్తి. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ వచ్చేసి అతను పుట్టుక లేనివాడు, ఆమె ప్రతి పుట్టుకకు మహా పూర్వము, ఇద్దరు కలిస్తేనే ఈ జగం, ఓం శివశక్తి. ఇంకా చాలా బాగా రాశారు కొటేషన్స్. అతను శివం ఆమె శక్తి, ఇద్దరు కలిస్తేనే ఈ జగం, ఓం శివశక్తి. చాలా ఒక్కొక్క దానికి చాలా మంచి వివరణ ఇచ్చారు. సంతానం లేని వాళ్ళు వచ్చేసి మొక్కుకుంటే సంతానం కలుగుతుంది, పెళ్ళి కాని వాళ్ళు వచ్చేసి దర్శనం చేసుకుంటే తొందరగా పెళ్ళి అవుతుందంట. అందుకోసమే ఈ కొటేషన్స్ ఇవన్నీ అర్థం కావాలని చెప్పేసి చాలా డీటెయిల్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంధ, ఇవన్నీ అమ్మవారి నవ దుర్గా రూపాలు. కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని దేవి. ఇవన్నీ మనం ఆల్రెడీ ఒక శివుడి వ్లాగ్లో చూసాము. ఒకవేళ మీరు ఆ వ్లాగ్ మిస్ అయితే డెఫినెట్గా నేను బంగారు శివలింగం వెళ్ళిన వ్లాగ్ అయితే తప్పక చూడండి. ఇవన్నీ విగ్రహాలు అక్కడ కనిపిస్తాయి. మార్నింగ్ 6 to నైట్ 9 వరకు ఉంటుందన్నమాట షార్ప్. ఆ టైంలో మీరు వచ్చేసినదైతే చాలా బాగుంటుంది వ్యూ. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 9 అయింది. సో టెంపుల్ అనేది క్లోజ్ చేసేసారు. సో మీరు బిఫోర్ 9 అయితే టెంపుల్కి రండి. యాగం చేసుకునే వాళ్ళకి యాగశాల కూడా ఉంది. కానీ టెంపుల్ ఆవరణ అయితే చాలా బాగుంది. గ్రీనరీ అండ్ రీసెంట్ కన్స్ట్రక్షన్స్, ఎటువంటి పొల్యూషన్ లేకుండా అయితే ఇప్పుడు కనిపిస్తుంది. కానీ తొందరలో చాలామంది వస్తారు అనుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతుంది టెంపుల్. డెఫినెట్గా మీరు మస్ట్ విజిట్ ప్లేస్. ఒకవేళ కావాలంటే లింక్ మీకు అందరికీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.